బావా ఇది వరకు 2 పెగలైతే తెల్లారిదాకా మత్తు లేదు కాదు. ఇప్పుడు ఏంటో ఫుల్ తాగినా ఎక్కట్లేదు. న్యా. ఎవరి పనులు ఉన్నారు, మనమే. ఏమైందిరా? ఏం లేదు, చెప్పినా నమ్మరు. నువ్వు ఆడుకో, నువ్వు ముందేరా. అయినా నా కర్మ కాకపోతే అన్నీ నాకు కనపడతాయి. నాన్న నల్ల బంగారం, ఇంత టెన్షన్ లో కూడా ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు నాన్న? ఆ పావు నన్ను కాటేదే నాకు బాగా తెలుసురా. ఏ ఎందుకంటే నేను ఓడోమస్ రాసుకున్నానుగా. ఉడోమస్ రాసుకోవడం ఏంట్రా? పకోడీ నాయాల అదేమన్నా దోమా? రేయ్ లైట్ ఆఫ్ చేసి పడుకోండిరా. కార్తీక్, నేను అంత ఫెరోషియస్ గా అటాక్ చేసిన పాము ఇదేనా? 100% ఇదే సార్. దాని అమ్మ కూడా అంత క్లోజ్ గా చూస్తుండే సార్. ఇట్స్ వెరీ బిగ్ డేంజరస్. బట్ చూస్తుంటే ఇట్స్ ఎ నార్మల్ రెప్టైల్. ఒక్కసారి లోపలికి రండి. కార్తీక్ రిలాక్స్. యాక్చువల్లీ ప్రొఫెసర్, నిజంగా ఆ పాము కార్తీక్ మీద పగబట్టిందా? నువ్వు కూడా ఎలాంటివి నమ్ముతావా వల్లి? జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇంతకు మించి ఆలోచించలేకపోతున్నాను. ఇలాంటి సినిమాల్లోనే జరుగుతాయి అనుకున్నాను, బయట కూడా జరుగుతాయా? నేను చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. నేను వచ్చి చూసుకోవడానికి వెళ్తున్నాను. సీరియస్. కార్తీక్, ఒక్కరోజు టైం దీనికి సొల్యూషన్ చూపిస్తా. పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివే, చూపుల కందక దీపము నార్పిన చేతలు ఎవ్వరివే. నేను చెప్పేది క్లియర్గా కంగారు పడకుండా వినండి. కార్తీక్, ఆ పాము నిన్ను చంపడానికే వచ్చింది. దాని టార్గెట్ నువ్వే. నిన్ను చంపందే అది చావదు. ఇక్కడ ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఏంటంటే, ఆ పాముని ఎవరో హిప్నటైజ్ చేశారు. కొత్త విషయమే, కానీ ఇది మంత్రమో తంత్రమో కాదు, ప్యూర్ సైన్స్. కానీ పావుని హిప్నోటైజ్ చేయడం ఏంటి? ఆఫ్ కోర్స్ ఎనీ లివింగ్ థింగ్ కెన్ బి హిప్నటైజ్డ్. జీవం ఉన్న ప్రతి ప్రాణిని హిప్నటైజ్ చేయొచ్చు. మనుషుల్ని చేసినట్టు కాకుండా దానికి ఇంకో ప్రాసెస్ ఉంది. యానిమల్ మ్యాగ్నెటిజం ఆర్ హిప్నోథెరపీ అంటారు. బీబీసీ ఛానల్ వాళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ దీని మీద చేశారు. ఆ వీడియో ఇది. టచ్ థెరపీ ద్వారా యానిమల్స్ని ఒక ట్రాన్స్లోకి తీసుకొచ్చి, అది ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత హిప్నటైజ్ చేసిన వాడి వాయిస్ని మాత్రమే అది ఫాలో అవుతుంది. సార్ ఇదంతా ప్రాక్టికల్గా పాసిబులా? ఇదేమి రాకెట్ సైన్సో ఏలియన్ స్టఫో కాదు. మన డైలీ లైఫ్లో చూస్తున్న విషయాలే. సింపుల్గా చెప్పాలంటే, ఒక్క ఏనుగుని లారీలోకి ఎక్కించాలి అంటే 10 మంది జనం, క్రేను ఒక్కరోజు ఫుల్గా కావాలి. అదే ఏనుగు సర్కస్లో చిన్న డ్రమ్ని బ్యాలెన్స్ చేసుకుంటే నడుస్తుంది. ఎలా?
దాని ట్రైనర్ దాన్ని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి దానికి తెలియని విద్యను దానితో చేస్తాడు. జనరల్గా కుక్కలకి పక్షులకి నిప్పు అంటే చాలా భయం. అదే సర్కస్లో అవి ఫైర్ రింగ్స్లో నుంచి జంప్ చేసుకుంటూ ఫీట్ చేస్తాయి. కోడికి జాతి వైరం లేదు, కానీ కోడి పందాలలో ఆపోజిట్ కోడిని చంపే వరకు కొట్టుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే పందెం ముందు దానిని ఉసిగొలిపే మనిషి దానిని నిమిర్తాడు. దాని టచ్ థెరపీ ఆ హిప్నోథెరపీ అంటారు. అలాగే ఆ పాముని ఎవరో ఉసిగొలిపి నీ బాడీ స్మెల్ చూపించి టార్గెట్ చేశారు. అందుకే చచ్చే వరకు నేను చంపాలనే తిరుగుతుంది. కార్తిక్, దిస్ ఇట్. ఓకే సార్, పిక్చర్ క్లియర్. ఇప్పుడు వాడు ఎవడో ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియాలంటే రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. వల్లి, మీ నాన్నగారు ఊర్లో ఉన్నారా?